బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావు గారు, పార్టీలో గత ఏడాది పైగానే మీరు చూస్తున్నారు ఎంత ఎక్సైజ్ జరిగింది తెలంగాణ చీఫ్ ఎన్నిక కోసం అని. సో మెనీ పేర్లు, ఒక 4-5 ఎన్నో హేమహేమీలు, మాజీ మంత్రులు, ఎంపీలు, వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ కాదని జాతీయ నాయకత్వం రామచంద్రరావు వైపే మొగ్గడానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్? ఇప్పుడు నేను ఒక పోస్ట్ ఉన్నప్పుడు 10 మంది అడుగుతారు. రాజకీయాల్లో యాంబిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంబిషన్ ఈజ్ ప్రీరెక్విజిట్ ఇన్ పాలిటిక్స్, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. 10 మంది అడిగిండొచ్చు ఒక పోస్టుకు. పార్టీ పెరుగుతుంది కాబట్టి చాలామంది పార్టీలో చేరుతున్నారు, చాలామంది పార్టీలో పదవులు ఆశిస్తున్నారు. ఈ ఆశిస్తున్నటువంటి కొన్ని కారణాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ వాళ్ళ ఎన్నుకోవడంలో. నన్ను ఎన్నుకున్నంత మాత్రాన అవతల వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు, వాళ్ళు కూడా నా సమానంతో ఉన్నటువంటి వ్యక్తులే. ఒక రెస్పాన్సిబుల్ నాకు ఎక్కువ ఇచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు అడిగారు, కొంతమంది ఎంపీలు అడిగారు. వాళ్ళకు ఒక బాధ్యత ఉంది కాబట్టి రామచంద్రరావుకి బాధ్యత ఇద్దాం అనేటువంటి ఆలోచన ఒకటి ఉండొచ్చు అని చెప్పి ఒకటి. రెండోది, నాకు పార్టీలో దాదాపు 1977 నుంచి విద్యార్థి పరిషత్, తర్వాత 86 నుంచి బీజేపీ, 86 ఇప్పుడు కూడా బీజేపీ. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఎలక్షన్స్ పోటీ చేశాను, ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఎలక్షన్లో గెలిపించాను. 3 ఎమ్మెల్సీ మనం గెలిచిన, మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఉన్నాను, 40 lakhs మెంబర్షిప్ ఈ రాష్ట్రంలో చేశాను, అనేక కార్యక్రమాలు నేను నిర్వహించాను. కాబట్టి నా అనుభవం చేసి పార్టీ నన్ను కన్సిడర్ చేసిండొచ్చని నేను భావిస్తున్నాను. ఏదినప్పుడు కూడా నన్ను కన్సిడర్ చేసినందుకు మాత్రం బలమైన ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా ఉందంటారుగా మీ వెనకాల. ఒక్కటనే, నేను ఆర్ఎస్ఎస్ వాదిని, కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో దీంట్లో ఇంటర్ఫియర్ కాదు. వాళ్ళు మాకు మార్గదర్శనం చూపెడతారు, ఒక ఐడియాలజికల్ డైరెక్షన్ ఇస్తారు, కానీ వాళ్ళు వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి ఎక్కడ కూడా చెప్పరు. అదే బయట ప్రచారం మాత్రమే. వాళ్ళు దే విల్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ సచ్ రికమెండేషన్స్. నేను చాలా స్పష్టంగా చేస్తున్నాను, ఆర్ఎస్ఎస్ అంటే మా అందరికీ మాతృ సంస్థ లాంటిది. ఆ సిద్ధాంతాన్ని మేము నమ్మిన వాళ్ళం. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్, అందరూ కూడా ఆర్ఎస్ఎస్ఏ కదా, వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ మీద నమ్మకం ఉంది కదా. అది పక్షపాతం ఉండదు ఆర్ఎస్ఎస్ దగ్గర, వీళ్ళకి వేయాలి వాళ్ళకి వేయాలి అట్లా ఉండదు. వాళ్ళు కేవలం మాకు అయిన తర్వాత మాకు డైరెక్షన్ ఇస్తే ఇవ్వచ్చు ఎప్పుడైనా అవసరం. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా పదవులు ఇవ్వడానికి, అంటే పార్టీ తాలూకా ఐడియాలజీ అవంతా మీరంతా ఏంటంటే మీకు కలిసిపోయింది, మీకు నరనరాన. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ చూసుకుంటుందిగా పార్టీ కూడా. అంటే లేదు, పార్టీ ఎన్నో రకాల అన్ని యాంగిల్ చూస్తుంది, కానీ కొత్త పాత అనేది లేదు రిషి గారు. నేను మొన్న కూడా నా స్పీచ్లో చెప్పాను. ఏమనంటే, మన ఇంట్లో బాబు కానీ పాప కానీ పుట్టినప్పటి నుంచి మన కుటుంబ సభ్యులు మనం అందరం కూడా ఒక ఫ్యామిలీలో ఉండడం. కాబట్టి కొత్త పాత లేదు. ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉందంటే దయచేసి నేను ఇప్పుడు చెప్తున్నాను, అది తుడుచుకోండి. అది మనకు అది అటువంటి ఫీలింగ్స్ ఎవరికి లేదు. పార్టీ సభ్యులందరూ ఒకటే. అయితే ఒకటి, దీని అనుభవాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంత అనుభవం నాకు ఉండొచ్చు, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వలేదని కాదు కదా. మన తమిళనాడులో నాగేంద్ర సురేందర్కి ఇచ్చినాము, ఈజ్ ఎ న్యూ మ్యాన్. కేరళలో రాజీవ్ చంద్రశేఖర్కి ఇచ్చినాము, ఈజ్ ఆల్సో ఫ్రమ్ అదర్ పార్టీ. చాలా చోట మేము ఇట్లా ఇచ్చినాము. అయితే ఒకటి ఏంటంటే, పార్టీ ఇప్పుడు గెలిచే ఒక దిశలో ఉన్నది. పార్టీకు ఒక కార్యకర్తల ఒక మనోభావాన్ని అర్థం చేసుకోవటం కావాలి, పార్టీ సిద్ధాంతం అర్థం చేసుకోవటం కావాలి, పార్టీలో బాధ్యత ఎక్కువ, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కావాలి. ఎందుకంటే ఇతర వాళ్ళకు మంత్రి పోస్ట్ ఉంటే కానీ, ఎంపీ పోస్ట్ ఉంటే కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక మన ఫుల్ టైము పార్టీ కోసం ఆలోచించే వ్యక్తిని పెట్టాలనే ఆలోచన పార్టీకి వచ్చిండొచ్చు. అంతేగానే రామచంద్రరావు పెద్ద గొప్పవాడు అందుకే ఇచ్చినామని చెప్పి తప్పు సార్. నాకు ఆర్ఎస్ఎస్ కానీ, ఏవీపీ కానీ, లేక కార్యకర్తలు కొత్త వారు కానీ వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది. కానీ వాళ్ళ రికమెండేషన్స్ ఎప్పుడు కూడా చేయరు, ఎందుకంటే అందరూ కూడా ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ది పార్టీ. అదే అంటే సాధారణంగా ఇళ్లలోనే అంటారు, ఇప్పుడు 4 పిల్లలు ఉంటే అందులో ఏదో ఒక పిల్లాడి మీద కాస్త ప్రేమ ఎక్కువ ఉంటుందని, అలా బహుశా అధిష్టానానికి మీ మీద కాస్త ప్రేమ ఎక్కువ చూపించినట్టుంది ఒకటి. రెండోది, ఈ సీనియర్లు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో రామచంద్రరావు గారు పదవి, మీరు అన్నట్టు ఆ ఆస్పిరేషన్ లేకపోతే అసలు రాజకీయాల్లో ఫ్యూలే ఉంటుంది, రోజు జనాల్లోకి వెళ్ళాలనే ఇదే ఉంటుంది. సో మరి వాళ్ళు కొంత అలిగారు, లేదా కాస్త చిన్నబుచ్చుకున్నారు, కనిపించట్లేదు, పెద్దగా వినిపించట్లేదు. ఎట్లా మరి వాళ్ళని కలుపుకుంటూ ఎలా ముందుకెళ్ళడం? అదే ఇప్పుడు బయట ప్రచారం ఏమవుతుందో, ప్రచార సాధనాల్లో